హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సర్వేయింగ్లోని టైప్స్ ఆఫ్ సర్వేయింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ సర్వేయింగ్ 2 టైప్స్: ప్లెయిన్ సర్వేయింగ్, జియోడెటిక్ సర్వేయింగ్. ప్లెయిన్ సర్వేయింగ్ అంటే ఏంటంటే, మనము ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది మనం రౌండ్ ఉంటుందని తెలుసు కదా. మనకు ఎర్త్ అనేది కర్వ్ షేప్లో రౌండ్గా ఉంటుంది. దాన్ని మనం ఒక ప్లెయిన్ లాగా, ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా కన్సిడర్ చేస్తాం. దాన్ని మనం ప్లెయిన్ సర్వేయింగ్ అంటాము. ఆ ప్లెయిన్ సర్వేయింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ సర్వేయింగ్ ఇన్ విచ్ ద కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నెగ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి ఏ ఫ్లాట్ సర్ఫేస్. అంటే ఒక ఎర్త్ అనేది మన కర్వేచర్ రౌండ్ ఇట్లా కర్వ్స్ వచ్చి ఉంటుంది, కానీ మనం దీన్ని ఒక ఫ్లాట్గా కన్సిడర్ చేస్తాం, ఫ్లాట్ ఆబ్జెక్ట్ లాగా. దీన్నే ప్లెయిన్ సర్వేయింగ్ అని అంటారు. నెక్స్ట్, ప్లెయిన్ సర్వేయింగ్ కెన్ బి సేఫ్లీ యూజ్డ్ వెన్ ద కన్సిడర్ విత్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ద ఏరియాస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ లెస్ దెన్. అంటే ఈ ప్లెయిన్ సర్వేయింగ్లో మనం చిన్న చిన్న ఏరియాస్ని కన్సిడర్ చేస్తాం. లెస్ దెన్ 250 స్క్వేర్ మీటర్స్ ఏరియాస్ అనేది మనం కన్సిడర్ చేస్తాం ప్లెయిన్ సర్వేయింగ్లో. అండ్ ద ప్లెయిన్ సర్వేయింగ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ పాలిగన్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎ ప్లెయిన్ యాంగిల్స్. మనం ఈ ప్లెయిన్ సర్వేయింగ్ చేసినప్పుడు ఒక ఏరియాని మొత్తం ఈ ఏరియాని మొత్తం తీసుకొని దాన్ని ఒక ట్రయాంగిల్స్, పాలిగన్స్ లాగా డివైడ్ చేసుకొని సర్వే చేస్తాం అన్నట్టు. నెక్స్ట్, ఇట్ యూజ్డ్ ఫర్ ఏ స్మాల్ ఏరియాస్. ప్లెయిన్ సర్వేయింగ్ అనేది ఓన్లీ స్మాల్ ఏరియాస్కి యూజ్ అవుతుంది. ఏ కర్వ్డ్ లైన్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ మ్యాథమెటికల్లీ స్ట్రైట్. ఈ కర్వ్డ్ లైన్స్ అన్ని మనం స్ట్రైట్గా కన్సిడర్ చేస్తాం. ద డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆఫ్ ద ప్లంబ్ లైన్స్ ఆఫ్ ద వేరియస్ పాయింట్స్ ఆర్ అస్యూమ్డ్ టు బి ప్యారలల్ ఆన్ ద అనదర్. అయితే ఇప్పుడు మనం ప్లంబ్ లైన్ అనేది ఒక ప్లంబ్ ఆబ్తో మనం చెక్ చేసినాము. అది ఒకవేళ ప్యారలల్గా లేకున్నా మనం అది అజ్యూమ్ చేస్తాం. ప్లెయిన్ సర్వేయింగ్లో మనం అది ప్యారలల్గా ఉన్నప్పుడు మనం అజ్యూమ్ చేసుకుంటాం. ద డైరెక్షన్ ఆఫ్ ద స్పెరికల్ యాంగిల్స్ ఆర్ కన్సిడర్. ఈ ప్లెయిన్ సర్వేయింగ్లో స్పెరికల్ యాంగిల్స్ని కూడా మనం ప్లెయిన్ యాంగిల్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ద స్టాండర్డ్ ఆఫ్ అక్యురసీ ఈజ్ లోయర్ దెన్ ద జియోడెటిక్ సర్వేయింగ్. జియోడెటిక్ సర్వేయింగ్లో ఏంటంటే మనకు లార్జ్ ఏరియాస్ కన్సిడర్ చేస్తారు అండ్ కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ అనేది కన్సిడర్ చేస్తారు. ప్లెయిన్ సర్వేయింగ్లో మనం కర్వేచర్ అనేది కన్సిడర్ చేయకుండా ఏరియా అనేది ఫ్లాట్గా తీసుకుంటున్నాము, కాబట్టి అక్యురసీ అనేది స్మాల్ ఉంటుంది. Next, geodetic surveying. It is a type of surveying in which the curvature of the earth is taken as a consideration and very high standard of accuracy is maintained. దీంట్లో మనకు అక్యురసీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఎర్త్ అనేది కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. టు బి డిటర్మైన్ ద ప్రిసిషన్ లొకేషన్స్ ఆఫ్ ద సిస్టమ్ వైడ్లీ spaced points on the surface of the earth. The points is so located as used to control stations of the primary surveying. ఫస్ట్ మనము ఒక సెట్లు కంట్రోల్ స్టేషన్స్ అనేవి సెట్ చేసుకొని మనం ఈ జియోడెటిక్ సర్వేయింగ్లో ఈ ఎర్త్ అనేది మనం ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనం ఒక స్టేషన్స్ లాగా సెట్ చేసుకొని మనం సర్వేయింగ్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది లార్జ్ ఏరియాస్. ఈ జియోడెటిక్ సర్వేయింగ్ అనేది లార్జ్ ఏరియాస్కి కన్సిడర్ చేయొచ్చు, అంటే మోర్ దెన్ 250 స్క్వేర్ మీటర్స్. మనం ప్లెయిన్ సర్వేయింగ్ ఓన్లీ లెస్ దెన్ 250 స్క్వేర్ మీటర్స్ వరకు కన్సిడర్ చేస్తాం. ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ కర్వ్డ్. మనం ఏ ఎర్త్ సర్ఫేస్ ఎలా కన్సిడర్ చేస్తాం, కర్వ్ షేప్లో ఉందని కన్సిడర్ చేస్తాం. అదే ప్లెయిన్ సర్వేయింగ్ అయితే ప్లెయిన్గా ఉందని కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఎస్టాబ్లిషింగ్ ప్రిసైజ్ పాయింట్స్, రిఫరెన్స్ పాయింట్స్ ఆర్ కంట్రోల్ పాయింట్స్. మనం వీటిని ఎలా తీసుకుంటాం, ప్రిసైజ్ పాయింట్స్, రిఫరెన్స్ పాయింట్స్ అండ్ కంట్రోల్ పాయింట్స్ ద్వారా ఈ సర్వేయింగ్ అనేది చేస్తాం. ఇంకా డైరెక్షన్ ఆఫ్ ప్లంబ్ అనేది ప్లంబ్ అవుతుంది మనం చెక్ చేస్తాం కదా. ఆ ప్లంబ్ లైన్స్ అనేది ఎక్కడ డిఫరెంట్ ఉంటే మనము ప్లెయిన్ సర్వేయింగ్లోనేమో ప్లెయిన్గా ఉన్నట్టు అజ్యూమ్ చేసుకుంటాం, బట్ ఈ జియోడెటిక్ సర్వేయింగ్లో అలా కాదు. డిఫరెంట్గా ఉంటే మనం డిఫరెంట్గానే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ద ఎర్త్ మెయిన్ సీ లెవెల్ ఈజ్ పర్పెండిక్యులర్ ద డైరెక్షన్ ఆఫ్ ద గ్రావిటీ ఇండికేటెడ్ బై ద ప్లంబ్ లైన్స్. మనం ప్యారలల్ ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం ప్లెయిన్ సర్వేయింగ్లో, కానీ జియోడెటిక్ సర్వేయింగ్లో ప్యారలల్ ఉన్నట్టు కన్సిడర్ చేయం. ఒకవేళ పర్పెండిక్యులర్ ఉంటే మనం పర్పెండిక్యులర్గానే కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్, స్టాండర్డ్ ఆఫ్ అక్యురసీ ఈజ్ వెరీ హై. వెరీ ప్రిషియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్. మనం ఎక్కువ మనం అక్యురసీ మెయింటెనెన్స్ కోసం ప్రిసైజ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. జియోడెటిక్ సర్వేయింగ్ కన్సిడర్ ఫర్ లార్జ్ ఏరియాస్ అండ్ అక్యురసీ అనేది బెటర్ అక్యురసీ ఉంటుంది ప్లెయిన్ సర్వేయింగ్ కంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.